హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో మేమైతే సమ్మర్ ట్రిప్ వెమ్లవాడకైతే వెళ్ళాం కదా. సో అక్కడైతే కొంచెం చిన్న చిన్నగా అయితే షూట్ చేశాను. అక్కడ చెయ్యనియరు అనమాట టెంపుల్ లోపల, కానీ ఏదో అట్లా కనిపించకుండా అయితే చేసేసిన అనమాట. సో ఇక్కడ మేమైతే లైన్లో వెళ్తున్నాము. సో మా డాడీ, మమ్మీ, నేను, చెల్లె, మరిది అందరం కలిసి అయితే వెళ్తున్నాము. సో పిల్లలు కూడా ఉన్నారు కానీ మధ్యలో కనిపించట్లేదు అనమాట. సో లైన్‌లో అయితే టెంపుల్‌కి అయితే వెళ్తున్నాం లోపలికి. టెంపుల్ లోపల దర్శనానికి అసలు ఎంత టైం పడుతుందో అనుకున్నా గానీ చాలా తొందరగానే అయిపోయిందండి. ఎక్కువ రష్ అయితే లేరనమాట. చాలా తక్కువ మందే ఉన్నారు. సో ఇక్కడైతే దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంక అందరం అయితే కొన్ని ఫొటోస్ దిగి టెంపుల్‌లో నుంచి అయితే బయటికైతే వచ్చేసామనమాట. ఇంకా బయటికొచ్చిన తర్వాత కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. సో ఇదేమో మమ్మీ వాళ్ళు పిల్లలతో దిగారు. అండ్ మేము కూడా కొన్ని ఫొటోస్ దిగాము. ఇక్కడైతే మా ఆయన అయితే లేడు. సో నేను సింగిల్‌గా దిగాననమాట. ఇది చెల్లె వాళ్ళు దిగారనమాట. మా ఆయనేమో లడ్డూలు కొనుక్కొని రావడానికైతే వెళ్ళిండనమాట. సో అక్కడ ఒకరు కొనుక్కరావాలి కదా అని చెప్పి ఆయనైతే అక్కడికెళ్ళిండు. ఇదైతే రూమ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత బద్ది పోషమ్మకైతే బోనం అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఒక 4 ఇయర్స్ నుంచి అయితే బోనం అయితే నేనే ప్రిపేర్ చేస్తున్నా అనమాట మా ఇంట్లో. ఏ బోనం అయినా సరే నేనే చేస్తున్నా. మమ్మీని చేయనియట్లేదనమాట. సో మనం కూడా నేర్చుకోవాలి కదా. ఊరికే వాళ్ళే చేస్తే మనకెప్పుడొస్తది. అందుకని నేను కూడా ట్రై చేస్తున్నా అనమాట 4 ఇయర్స్ నుండి అయితే. సో ఆల్రెడీ మా మమ్మీ అయితే అందులో స్వీట్ అన్నం అయితే వండి రెడీగా చేసి పెట్టేసింది. ఇంకా దానికైతే మనం చల్లారిన తర్వాత దీన్ని తీసుకొని అయితే బొట్లయితే పెట్టేస్తాననమాట. సో ఫస్ట్ అయితే దానికైతే మనం ఆయిల్ కొంచెం అప్లై చేసుకోవాలన్నమాట బోనంకి. సో ఇట్లా పాతవి ఏమన్నా ఉంటే అవి తీసేసుకోవాలి. తీసుకొని కొత్తదైతే కట్టుకోవాలి మళ్ళీ. సో అదే పాతదైతే పెట్టొద్దన్నమాట. సో కొంచెం ఆయిల్, కొంచెం పసుపు, కొంచెం కుంకుమ అయితే నేను పక్కకు రెడీగా పెట్టేసుకున్నాను. సో వీడియో తీయడానికి ట్రైపాడ్ తీసుకెళ్ళలే కదా, అందుకని చెల్లిని తీయమన్నా అనమాట. చెల్లి అయితే వీడియో తీసింది. అసలు వీడియో తీయాలంటే మా చెల్లికి చాలా చిరాకు. ఎందుకంటే అటు తను తీసుకుంటుంది, ఇటు నాకు కాబట్టి. సో అస్సలు తను తీయదనమాట. సో బలవంతంగా తీసిందనమాట. సో కొంచెం తీసినా సర్లే అని అనుకున్నాను. ఈ ఫ్లవర్స్ అయితే నేను చెల్లి టెంపుల్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు అయితే కొనుక్కొచ్చామన్నమాట. సో మా మమ్మీ అయితే ముందే వచ్చి ఇవన్నీ రెడీ చేస్తుంది. ఇంకా మేము అట్లా అట్లా షాపింగ్కి వెళ్ళేసి అవి ఏమేమి కావాలో అయితే అన్నీ కొనుక్కొని అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడైతే ఆయిల్, పసుపు 2 కలిపి ఇట్లా బోనంకి మొత్తం అప్లై చేసుకోవాలి. ఇక్కడైతే కంప్లీట్‌గా బోనం వీడియో రెడీ చేసేదైతే తీయలేదనమాట. కొంచెమే తీసింది కాబట్టి మా చెల్లి కొంచెం అయితే యాడ్ చేసిన. ఇక్కడ బోనం అయితే రెడీ అయిపోయింది. ఆ వీడియో తీయలేదు, అందుకే పెట్టలేదు. రెడీ అయిపోయిన తర్వాత మా మమ్మీ ఎత్తుకుంది. సో ఫస్ట్ టైం కదా మేము వెమ్లవాడలో బద్దిపోషమ్మకి బోనం చేయడము. ఎప్పుడు వెళ్ళినా జస్ట్ దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళం కానీ బోనం అయితే ఎప్పుడు చేయలేదు. సో ఫస్ట్ టైం చేసినాం కాబట్టి మేము వద్దు నువ్వే ఎత్తుకో అని చెప్పి మా మమ్మీకే చెప్పామన్నమాట ఎత్తుకోమని. మా మమ్మీయే ఎత్తుకుంది. ఫస్ట్ బోనం కదండి, సో మమ్మీ ఎత్తుకుంటేనే బాగుంటుందని అట్లా చెప్పిన అనమాట. సో ఇక్కడైతే మేమందరం అయితే బోనం దగ్గరికి అయితే వచ్చేసినాము. సో ఈ బోనం ఇక్కడ చెల్లించి వెంటనే మేము కార్లో అంతా లగేజ్ వేసుకొని అయితే వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే అక్కడ వేడికి తట్టుకోలేకపోతున్నాము. సమ్మర్ కదా, ఫుల్ ఎండ అనమాట. నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది, మొత్తం చెమటలే. సో స్నానం చేసినా ఎంత రెడీ అయినా కూడా ఆ చెమటలకైతే అస్సలు ఆగట్లేదన్నమాట. అందుకని ఇక్కడ మా ఆయన, మా మరిది అయితే రాలేదు. ఎందుకంటే వాళ్ళు కార్లో లగేజ్ అంతా ప్యాక్ చేస్తున్నారు. మేము వెళ్ళేసరికి వాళ్ళు లగేజ్ అంతా ప్యాక్ చేస్తే ఇంకా వెళ్ళిపోవడమే అనమాట. వంటలు అయితే అన్నీ రెడీ చేసుకున్నాము. ఎక్కడన్నా చెట్ల కింద ఆగి తిందాము అని చెప్పి అనుకున్నాము. కొంచెం చెట్ల కింద అయితే చల్లగా ఉంటుంది కదా. సో అట్లా వెళ్ళేటప్పుడు ఒక మామిడి తోట దగ్గర అయితే ఆపి తిందామనేసి అనుకొని అట్లా చేసుకున్నాము. ఇక్కడైతే బోనం కూడా చెల్లించేసి బయటకైతే వచ్చేసినాము. ఇంకా రూమ్ దగ్గరికి అయితే